గాయ్స్, ఇవాళ మేమైతే చేపల అక్వేరియం అయితే క్లీన్ చేస్తున్నాము. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాము అనేది వీడియో తీసి చూపిస్తాను. కింద పెట్టేసాము, అదిగో డబ్బా తీసుకొని తోడు అక్కడైతే పెట్టేసాము కింద అక్వేరియం. మేము ఇప్పుడు అందులో నీళ్ళన్నీ బకెట్లకి అయితే తోడాలి. తోడేసి చేపలన్నీ తీయాలి ఒక్కొక్కటి. మ్యాక్సిమం మేము అక్వేరియం కడగక దగ్గర 1 month అయితే అవుతుంది. చూడండి పిట్టలు తాడేస్తున్నారు, పిట్టల దొరల్లాగా. పిట్టలు తాడేస్తున్నారు వీళ్ళేమో. ఇంకా అక్వేరియంతో అయితే యుద్ధం స్టార్ట్ చేసేసాడు. ఇక్కడ ఉన్న వైర్లు అన్నీ ఒక్కొక్కటి తీసి పెట్టాలి కదా, అన్ని నీట్గా అయితే తీసి పెట్టేస్తున్నాడు. ఇంకా అక్కడ నుంచి అన్నీ తీసేసి వాటిలో ఉన్న వాటర్ని అయితే ఒక బకెట్లోకి అయితే తీయాలి. తీసిన తర్వాత అందులోకి చేపలను అయితే వెయ్యాలి. మేము అక్కడే ఛార్జింగ్ పెట్టి ఉంచాము. ఇంకా అది తీసి అయితే ఇచ్చేసాడు. ఇంకా అక్కడ మోటార్ ఉంది కదా, ఆ మోటార్ అయితే స్లోగా తీస్తున్నాడు. తీసేసి ఇంకా దాన్ని ఒక సైడ్ పెట్టేయాలి. అందులోంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి, అంటే అంత డస్ట్ అంతా లాగేస్తుంది ఆ మోటరు. ఇంకా దాన్ని అయితే ఒక పక్కకు పెట్టేసి ఇంకా చేపలన్నీ తీయాలి ఒక్కొక్కటి నిదానంగా బయటికి. ఫస్ట్ బకెట్లకి అయితే నీళ్ళైతే తోడుకోవాలి పసుని. అమ్మా, ఎందుకు చేపలు అందులో వేయడానికి, లేదంటే చచ్చి కూర్చుంటాయి. మా వారైతే నీళ్ళు ఎందుకు తోడాలి, బకెట్లోకి తీసి పడేయచ్చు కదా అని డైలాగ్ అయితే వేసాడు. కానీ చేపలకి అవి ఆ నీళ్ళతో అలవాటు అయి ఉంటాయి కదా మందంగా, కాబట్టి వాటి కోసం నీళ్ళు తోడేసి ఆ చేపలను అందులో వేస్తే వాటికి కొంచెం అలవాటుగా ఉంటుంది. అందుకని నీళ్ళు అనేది పారిపోయకుండా ఒక బకెట్లో తోడేసి ఆ నీళ్ళల్లోనే ఈ చేపలను అయితే వేస్తే అవి భయం లేకుండా ఫ్రీగా ఉంటాయి. మురికి అవ్వకుండా మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఇసుక వేయడం వల్ల అయితే నీళ్ళు తెల్లగా అలాగే ఉంటాయి క్లీన్గా. 45 days అవుతుంది మేమైతే నీళ్ళు మార్చక, చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మేము అదిగో టీపాయ్ కోసం అని చెప్పేసి టీపాయ్ మీద పెడదాము, ఇంకా కింద నుంచి తీసేసి అని ఇంకా తీసేస్తున్నాము. టీపాయ్ అయితే కొనుక్కొని వచ్చాము. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఈ టీపాయ్ అయితే కొనుక్కొని వచ్చి పెట్టాము. ఇప్పుడు చేపల అక్వేరియం ఇక్కడ తీసుకొచ్చి షిఫ్ట్ చేయాలి. ఇక్కడికి మేము ఒక చేపను పట్టుకొని వెయ్యాలి, అవి దొరకవు, ఆడిచ్చేస్తాయి బాగా. నేనైతే ఆ చేపలను అయితే పట్టుకొని తీయను, మా వారు ఉంటే మా వారితోటే తీపిస్తాను. ఎందుకంటే అవి దొరకవు, లేదంటే డ్యాన్స్ చేస్తాయి అన్నమాట. వీనైతేనే స్లోగా నిదానంగా ఆడుకుంటూ పాడుకుంటూ అయితే తీస్తాడు. నేనైతే అలా ఏం లేదు, గబగబా తీసేసామా వేసామన్నట్టుగా ఉంటాను. ఆ దెబ్బకి అవి భయపడి సగం చచ్చిపోతాయి. ఆయన అయితే ఆడుకుంటున్నాడు చక్కగా వాటితో పాటు. చూశారు కదా ఎంత క్లీన్గా అయితే కనిపిస్తుందో. మోటార్ ఒకటి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలు. చూశారు కదా ఇసుక ఉండడం వల్ల ఎంత క్లీన్గా అయితే ఉన్నాయో వాటరు. పద్దాక మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు, పాచి కూడా పట్టదు, చాలా నీట్గా అయితే ఉంటాయి. అలాగే చేపలు కూడా ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే త్వరగా చనిపోవు. మేము తెచ్చి కూడా అవి చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చాము, అంటే దాదాపుగా చిన్న పిల్లలు. అలాంటివి ఎంత పెద్దగా అయ్యాయో చూడండి. మేము ఇంకా ఇసుకనే వాడుతూ ఉన్నాము, అదే కంటిన్యూ చేస్తూ. మీకు కూడా ఇలాగే ఇసుక నచ్చినట్టయితే మీరు కూడా ట్రై అయితే చేయండి, బాగుంటుంది. మీ ఇంట్లో కూడా అక్వేరియం ఉంటే అయితే చేసి చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. పని తక్కువగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మా వారైతే చేపలతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు, ఒక్కొక్కటి స్లోగా తీస్తూ ఉన్నాడు. అవి ఇంకా ఆయన ఆడుతూనే ఉంటాడు. మినిమం దగ్గరగా హాఫ్ అన్ అవర్ ఏమో ఆడేసాడు. చాలా చక్కగా స్లోగా తీసుకుంటూ ఆడుకుంటూ తీస్తున్నాడు. ఎందుకంటే భయపడకూడదు కదా, అవి మళ్ళీ భయపడ్డాయంటే చనిపోతాయి, చాలా జాగ్రత్తగా వదలాలి కాబట్టి అందుకని ఒక్కొక్కటి స్లోగా తీసుకుంటూ ఉంటున్నాడు. అవి చాలా పెద్దగా అయిపోయాయి. అక్వేరియము చేపలు ఇంట్లో ఉండడం వల్ల మంచిది, మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. వాటిని చూడడం వల్ల చాలా శాంతంగా కూల్గా మైండ్కి అయితే రిఫ్రెష్ అయితే ఉంటుంది. కాసేపు ఎంత ప్రాబ్లం ఉన్నా, ఏ టెన్షన్ ఉన్నా కాసేపు వచ్చి అలా అక్వేరియం దగ్గర కూర్చొని వాటిని అలా చూస్తూ ఉంటే మైండ్ మాత్రం రిఫ్రెష్ అవుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కానీ అన్నీ క్లియర్ అవుతాయి, బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో.
ఫైనల్గా అయితే అన్ని చేపలు అయితే తీసేసాడు. ఇంకా లాస్ట్ కొయ్యి ఫిష్ ఒక్కటైతే ఉంది. ఇంకా దాంతో అయితే ఆడుకుంటున్నాడు. ఎలాగైతేనేమి సక్సెస్ఫుల్గా అయితే మొత్తం అయితే తీసేశాడు. వాటిని బెదరకొట్టకుండా భయపెట్టకుండా అయితే జాగ్రత్తగా తీయడం అయితే జరిగింది. వాటిని అన్నిటిని ఒక చోట భద్రంగా పెట్టేసి ఇంకే ఇందులో ఉన్న నీళ్ళని తీసేసి పారపోసి ఇసుకనంతా నీట్గా క్లీన్ చేసేయాలి. అది ఆడ భద్రంగా పెట్టేసుకుంటున్నాడు. మా పిల్లలైతే వాటిని అయితే ఒక ఆట ఆడేస్తారు చూసినారంటే. మాకైతే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ వర్షం అయితే పడింది. పడిందో లేదో మళ్ళీ అంతలోకే ఎండ అయితే వచ్చేసింది. ఇంకా నీళ్ళని తోడేయాలా చిన్నగా. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో బయట చూపిస్తాను. కూర్చొని అయితే నీళ్ళన్నీ తోడుకుంటూ కూర్చోవాలి. అన్నీ మొత్తం నీట్గా తోడేసుకోవాలా ఓపికగా కూర్చొని. వాటర్ పైపు పెట్టి అయితే తీయచ్చు, కొన్ని ఈజీగా అవుతాయి. కానీ మాది కొంచెం చిన్న అక్వేరియమే కదా, మేమైతే మగ్గుతో అయితే తోడేస్తున్నాం నీళ్ళన్నీ చక్కగా, ఏవైతే ఉంచట్లేదు. ఒక పక్కన ఫోన్ మెయింటైన్ చేస్తూ ఒక పక్కన నీళ్ళు తోడుతున్నాడు. పారై తోడిన కాడికైతే తోడేసాడు. లాస్ట్కి నాకైతే ఇచ్చేసాడు. కూర్చొని ఇంకా నేనే తోడుకుంటూ కూర్చున్నాను. తప్పదు కదా, చేసుకోవాలి, ఇంకా చేసేస్తున్నాను. బిజీగా ఫోన్ అయితే చూసుకోవాలన్నమాట. అందుకని సగం తోడేసి సగం పని అయితే నాకు అప్పచెప్పేశాడు. ఏది చేసినా కానీ ఇన్కంప్లీట్, సగం పనులే అనమాట అన్నీ. లాస్ట్కి నీళ్ళన్నీ అయితే తోడిచ్చేసాడు. ఇంకట్లా తిరిగి అయితే ఇసుకన్న తీయి బావా అంటే ఇసుక అయితే తీయలేదు. ఇంకా నేనే ఇసుకంతా తీసుకుంటూ కూర్చున్నాను. అంతా మొత్తం ఇసుక, దాంట్లో ఉన్న ఇసుకంతా తోడేయాలి. నీట్గా ఇసుకను కూడా వాష్ చేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా. ఇసుకంతా తీయించేసాడు ఈయన, చేయడానికి బరువు అయ్యి. ఇప్పుడు ఆయన అక్వేరియం తీసుకుని బయట పెట్టాలా. ఇంకా దానికి ఉన్న మురికి అంతా చూడండి ఎలా క్లీన్ చేయాలో చెప్తాను. రంగబల్లి ఎత్తు అక్వేరియం అయితే ఈ కింద ప్లాన్ ఎందుకే. ఇంకా అక్వేరియం అయితే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడైతే పెట్టేయాలా. నేను ఒక స్టూల్ వేసి చిన్నది దాని మీద అయితే ఒక క్లాత్ అయితే వేసి పెట్టాను, ఒక మ్యాట్ క్లాత్. ఎందుకంటే అది మనకి జరగకుండా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ అయితే వేసి పెట్టేసి ఇంకా నేనైతే దాన్ని కూర్చొని వాష్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి అక్కడ తెల్లగా ఉంటుంది కదా, అంతా తెల్లగా ఉంటుంది కదా, ఆ ఏరియాని మొత్తం మనం నీట్గా క్లీన్గా అయితే చేసుకోవాలి. మనకి ఉన్న అన్ని చారలు ఉంటాయి చూడు, వైట్ చారలు, అవన్నీ క్లీన్గా అంతా తీసుకొని వస్తుంటే తీసుకురా. ఇదంతా ఎలా చెయ్యాలి అనేది చూపిస్తాను. ఇలా వైట్గా ఉన్నాయి కదా చారలు, చూడండి వైట్గా ఉంది కదా చారలు. ఇదంతా క్లీన్గా పోయే విధంగా అయితే నేను చెప్తాను, చూసి ట్రై చేయండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఆ వైట్ చారలు ఉన్నాయి కదా, కాసింత ఉప్పు అయితే గల్లుప్పు ఉంటుంది కదండి, లావు ఉప్పు. ఆ లావు ఉప్పుని అయితే తీసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేయాలా. చూడండి అలా వచ్చిందో పచ్చగా, అంతా పాచి మొత్తము మురికి అంతా నీట్గా పేరుకుపోయిందంతా వచ్చేస్తుంది. అలా తీసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేయాలి. చూశారు కదా ఇందాక వైట్ చారలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఇప్పుడు లేవు, మొత్తం క్లీన్ చేసేసాను. అలా నీట్గా కొంచెం రుద్దుకుంటూ ఒక 5 minutes అయితే అలా చేసి ఉంచేయాలా. ఉంచేసిన తర్వాత ఇంకా వాటర్తో వాష్ చేసేసుకొని నీట్గా చూస్తే అప్పుడు నీట్గా కొత్త దానిలాగా అయితే ఉంటుంది. మీకు కూడా కావాలన్నప్పుడు మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. అక్వేరియము పాడైపోయింది అంతా ఇదిగా ఉంది అన్నప్పుడు కాస్త ఉప్పు అయితే తీసుకొని నీట్గా రఫ్ చేసేసి కాసేపు 5 minutes అయితే అలాగా ఉంచితే అది నీట్గా కొత్త దానిలాగా అయితే కనిపిస్తుంది. ఇంకా అలాగా ఒక 5 minutes అయితే ఉంచేసి చక్కగా వాటర్తో అయితే క్లీన్ చేసేసుకుంటే చాలు, కొత్త దానిలాగా తలతలా మెరిసిపోతుంది. చక్కగా మీరు కూడా అయితే ట్రై చేయండి, పేరుకుపోయినవంతా నీట్గా క్లీన్ అవుతుంది. ఇంకా ఇసుకనైతే నీట్గా ఇదిగో చూడండి ఎంత నీట్గా కడిగేసాను. ఇలా నీట్గా కడిగేసి అయితే పెట్టేశాను ఇసుకని. ఇంకా ఇందులో కావలసిన గవ్వలు చూసారు కదా, రాళ్ళు, చెట్లు అన్నీ నీట్గా అయితే కడిగేసాను. చూడండి ఇసుక ఎంత నీట్గా ఉందో. నీళ్ళు కూడా చాలా అలా నీట్గా అయితే కడిగేసి పెట్టేశాను. ఇంకా అక్వేరియం కూడా కడిగేసి పెట్టేశాను. చూశారు కదా వైట్ చారలు, ఇందాక చూసిన దాని మీదకి ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. మొత్తం అయితే పోయింది చూడండి, లేవు ఎక్కడే కానీ వైట్ చారలు అయితే. ఇప్పటికైతే అన్ని క్లీన్గా కడిగేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడైతే అడ్జస్ట్ చేయాలా.
వీళ్ళైతే ధర్మాకోల్ దానికైతే వెళ్ళారు, తీసుకొని అయితే వచ్చారు. ధర్మాకోలు ఎక్కడో పెట్టినట్టున్నారు. ఇదిగో తీసుకొని అయితే వచ్చేసారు ధర్మాకోలు. ఇదిగోండి ధర్మాకోల్ అయితే తీసుకొచ్చారు. అక్వేరియం కింద అయితే పెట్టడానికి కొంటున్నాడు. దాంతో ధర్మకోలు కష్టపడి తీసుకొచ్చారు, ఎక్కడెక్కడో వెతికి వెతికి. ఇంకా మా వాడైతే ఆడేసుకుంటున్నాడు, అందుకని తీసేసుకున్నాను. మళ్ళీ చూసినాడంటే ఏడుస్తాడు మా వారు. దగ్గు అండి, నాకు 3 days నుంచి దగ్గు అయితే ఉంది. కరోనా అంట, కరోనా ఎందుకు వస్తుంది మీకు అలాగే? మా పాప అయితే ఆడేసుకుంటుంది. ఇక్కడ పెట్టి ఇల్లంతా చిందర బిందర చేసి ఆడేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు. ఇక్కడైతే ఇంకా మా వారైతే మార్క్ చేయాలంట అన్ని. ఏం చేయాలి? ఇంకా నేను పలకలేదని ఆయన అయితే మార్క్ చేసేసుకొని సైజు చూసుకొని నీట్గా అయితే కట్ చేసుకోవడానికి ఇంకా ట్రై చేసుకుంటున్నాడు. నేను పలకలేదని చెప్పేసి నీట్గా అయితే మార్కులు అయితే చేసేసుకున్నాడు. ఇంకా వాటి సైజులో చూసుకొని ఒక బ్లేడ్ అయితే తీసుకొని చక్కగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాడు. నీట్గా సైడ్ అయితే అంతా చూసుకొని ఫైనల్గా అయితే సమానంగా అయితే కట్ చేసి ఇంకా టీపై మీద అయితే అడ్జస్ట్ అయితే చేశాడు. ఇంకా ఫైనల్గా అక్వేరియం అయితే బొమ్మనైతే ఎత్తుకొని వచ్చేసి ఇంకా సెట్ అయితే చేసేసాడు. నీట్గా జాగ్రత్తగా మొత్తం అయితే ఇక కూర్చోపెట్టాడు. ధర్మాకోల్ ఎందుకంటే మా పిల్లలు కదిలిస్తూ ఉంటారు కాబట్టి దానికి ఒక గ్రిప్గా సపోర్ట్గా ఉంటుందని మేమైతే ధర్మాకోల్ అయితే యూజ్ చేసాము. చూడండి ఉయ్యాల ఎక్కి ఎంజాయ్ చేస్తున్నాడు చక్కగా. ఏం చేస్తా కౌసి? కార్తిక పంప వేసే అంతే, అలా ఇసుకేసుకోవడమే. దాన్ని పెద్ద పనే ఉండదు. రాళ్ళంటే డెకరేషన్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి. ఇసుక కాబట్టి మనం ఎట్టేసినా మళ్ళీ చేపలు వాటికి నచ్చినట్టుగా అయితే సర్దుబాటు చేసుకుంటాయి. ఇసుక కాబట్టి మనమేం దాన్ని అంతా అడ్జస్ట్ చేయనక్కర్లేదు, అలా వేసి గుమ్మనికి చేస్తే చాలు. వాటికి తగ్గట్టుగా చేపలు అయితే వేసేసుకుంటే వాటికి నచ్చినట్టుగా అయితే అలంకరించి చేసుకుంటే చక్కగా ఎలా కావాలంటే అలాగా దుల్లుతాయి. దాంట్లో చాలా ఇష్టంగా అయితే తిరుగుతాయి. అందులో ఇంకా దాంట్లోకి డెకరేషన్ కోసం ఏవో 4 రకాల గవ్వలు, ఒక రాయి, అలా 2 చెట్లు అయితే ఉంచుతాను నేను. ఇంకంతే, ఇంకా ఏమైతే వెయ్యను. ఇంకా వాటర్ అయితే పెట్టేసి ఇంకా చక్కగా వాటిని చేపలను అయితే వదిలేస్తాను నీళ్ళల్లోకి. ఇంకా చేపలు తీసి ఇంక అందులో వేయాలి. వాటర్ అయితే పోసి పెట్టేసాం మేము నీట్గా. ఎంత జాగ్రత్తగా తీసాడో చేపల్ని బయటికి, అంతే జాగ్రత్తగా భయపడకుండా ఒక్కొక్కటి చాలా స్లోగా నెమ్మదిగా అయితే వెయ్యాలి. మనం ఈ బకెట్లో కొన్ని వాటర్ అయితే పట్టుకొని పెట్టాం కదా చేపల కోసము, వాటికి అలవాటు కావాలి కాబట్టి 2 మగ్గులు అయితే ఇవే నీళ్ళు మనము కడిగిన అక్వేరియంలో అయితే పొయ్యాలి. ఎందుకంటే వాటికి ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, ఆ స్మెల్ కోసం అనేది వాటికి అలవాటు పడతాయి భయపడకుండా. అలాగే చనిపోకుండా మనం వచ్చిన పాత ప్లేస్కి అనేది ఒకటి ఉంటుంది కదా, వాటికంటే ఒక గుర్తులు అనేవి ఉంటాయి కదా, అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనము వాటిని చాలా స్లోగా అయితే వదలాలి. ఇంకా బకెట్లో నుంచి 2 డబ్బాల నీళ్ళు అయితే పోసాను చక్కగా. ఇంకా దాంట్లోకి పోసేసి ఉంచేసాను. ఇంకా అక్వేరియంలోకి కొంచెము యాంటీ ఫంగల్ తర్వాత అవి ఉంటాయి, వాటికి సంబంధించిన లిక్విడ్లు, అవి 2 చుక్కలు డ్రాప్స్ అయితే వేసేసి ఒక 5 minutes ఆగిన తర్వాత ఈ ఫిష్ని అయితే అందులోకి అయితే వెయ్యాలి. ఇంకా చాలా సింపుల్గా అక్వేరియం అయితే క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుంది. అలాగే అవి చాలా యాక్టివ్గా కూడా ఆడుకుంటాయి హుషారుగా. ఇంకొకటి చనిపోతాయి అనే భయం అయితే ఉండదు ఇసుక వేయడం ద్వారా. మనము ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఆ ఇసుక స్మెల్ ఉంటుంది కదా, వాటికి అవి బాగా గుర్తుండిపోతాయి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి కూడా, మనం ఎక్కడికి వెళ్ళలేదు అని ఇక్కడే ఉన్నాము అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది వాటికి. కాబట్టి
ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా అక్వేరియం ఒకసారి క్లీన్ చేసిన తర్వాత పద్దాక క్లీన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. నీట్గా ఉంటుంది. దగ్గర దగ్గర 2 months 3 months వరకైనా మీరు అలాగే మెయింటైన్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మనకి మోటార్ ఒకటి ఉంటుంది కదా, అది ఒకటి ప్యూరిఫై అయితే చేసేసుకుంటుంది నీట్గా వాటర్ని, దాంట్లో ఉన్న డస్ట్ని కానీ ఏదైనా సరే మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటుంది. కావాలి అని అనుకుంటే వారానికి ఒకసారి మాత్రం వాటర్ని ఒకటి క్లీన్ చేసుకుంటే చాలు, ఇంక ఏం అవసరం లేదు. ఇంకా మనమైతే హ్యాపీగా రిఫ్రెష్గా మైండ్ పీస్ఫుల్గా చేపల దగ్గర కూర్చొని చక్కగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. స్లోగా, ఎంత స్లోగా వేస్తే భయపడకుండా అవి అంత సేఫ్గా అయితే ఉంటాయి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇసుక వేసి మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగో ఫైనల్గా అయితే మా లుక్ అయితే ఇలాగ ఉంది. చూశారు కదా ఎంత బాగా ఎంత నీట్గా అయితే ఉందో. మేము లైట్ కూడా పెట్టలేదు, అలాగే ఉంచేసాము. లైట్ కూడా పెట్టకుండా ఉంచేసాము. చాలా నీట్గా భలే ఉంది కదండి. చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే ఉంటుంది అది అక్వేరియంగా. మురికి అనేది అవ్వదు. 2 months వరకు, దగ్గర దగ్గర 2 months 3 months అయినా మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి చాలా వరకు చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత క్లీన్గా అయితే ఉందో. చాలా బాగా క్లీన్గా అయితే కనిపిస్తుంది కదా. చూడండి ఎంత ప్యూర్ వైట్గా, ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా అయితే ఉన్నాయి కదా. చాలా ముద్దుగా క్యూట్గా, మైండ్కి అయితే రీఫ్రెష్గా ఆహ్లాదంగా అయితే ఉంటాయి. వీటిని చూస్తూ ఉంటే చాలు, చాలా రీఫ్రెష్ అయితే అవుతుంది. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి. ఇసుకలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అయితే ఆడుకుంటున్నాయి. మీకు కూడా ఇలాగే మీ ఇంట్లో ఉన్న అక్వేరియం కూడా ఇలాగే నీట్గా క్లీన్గా ఉండాలి అంటే నేను చెప్పిన ఇసుక అండ్ ఉప్పుతో అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పద్దాకా అక్వేరియం క్లీన్ చేసుకోని అవసరము లేదు. అలాగే క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాటర్ని మనము మార్చాల్సిన అవసరము లేదు. చాలా నీట్గా ప్యూరిఫైర్గా అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో అక్వేరియం ఉంటే. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.